యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనము చూస్తున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నాం. 5 యోహాను గారు రాశారు. ఏదైతే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన 5 రాశారు. యోహాను సువార్త 5 రాశారు. ఈయన సువార్తోటి 3 పత్రికలు, 1 ప్రకటన. ఈ 5 కూడా అపోస్తలుడు యోహాను గారు రాశారు. అసలు మెయిన్ ఏంటి, అసలు మెయిన్ మనం అర్థం చేసుకుంటానికి ఎలా అర్థం చేసుకోవాలి, దేవునిలో ఎలా ఎదగాలి, దేవుని యొక్క ఆయన కుమారుని బట్టి, దేవుని బట్టి, కుమారుని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి వాళ్ళు ఏకమై ఎలా ఉన్నారు, అది మనం తెలుసుకుంటానికి కొన్ని మాటలు నేను ముందుకు ఇలా వచ్చి ఉన్నాను. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. నేను ముందుగా మాట్లాడి పెట్టాను. నేను అవి 5వ అధ్యాయం కాడ కొంచెం మనం ఆగాలి. ఎందుకంటే మొదటి అధ్యాయం పాపం గురించి ఒప్పుకొనుట మనకి కనపడుతుంది. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం పాపం గురించి ఎక్కువ. మనకి ఎప్పుడు పాపం ఉంది, మన పాపం లేనని చెప్పుకుంటే దేవుడిని అబద్ధునికి వారు చేసిన వారు అవుతామని యోహాను గారు, అపోస్తులుడగు యోహాను గారు, అంటే అపోస్తులుడైన యోహాను గారు చెప్పారంటే దేవుడు చెప్పినట్లే, పరిశుద్ధాత్ముడు చెప్పినట్లే. ఆదరణకర్త రాయించారు కదా. ఆదరణకర్త అంటే సత్యస్వరూపగా ఆత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నది. సాక్ష్యం ఇస్తారు మీరు. ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు నా వాటిలో తీసి మీకు బోధిస్తాడు. ఇది మనం ముందు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పత్రికని మెయిన్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాలు మనం తపస్సు చేసినట్లయితే, దీని మీద మనం మంచి పట్టు కలిగి ఉన్నట్లయితే తర్వాత సువార్తలు కూడా బాగా అర్థమవుతాయి మనకి. ఇది బాగా ముందు గమనించాలి. ఏంటి అని విషయం అర్థంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఆయన మానవుడిగా వచ్చాడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు దేవుడై ఉన్నాడు. కాబట్టి మాలో సాక్ష్యం ఇస్తున్నది పరిశుద్ధాత్ముడు అని చెప్తే వాళ్ళు నమ్మలేని వారికి అందుకనే సాక్ష్యం ఇచ్చేవారు 3 అని ఇక్కడ మనకు కోట్ చేయటం జరుగుతుంది. మీరు బాగా గమనించాలి మాటలు. ఎందుకంటే ఈ మాటలు మీరు గమనించినట్టయితే దేవుని యొక్క ఆయన దైనందిన జీవితంలో మీరు ముందుకు వెళ్ళటానికి చాలా దేవుని యొక్క కృపను బట్టి ముందుకు వెళ్ళటానికి మనకి ముందుకి నడిపిస్తుంది ఆయన వాక్యం. అయితే ప్రార్థన సహాయాన్ని తీసుకుని కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. తల వంచినట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభు మీ కుమారుని గురించి చెప్పాలని ఇలా ఆశపడి ఉన్నాను. మీరే మాతో మాట్లాడతారని, మీ సాక్ష్యం ఏంటి, మేము ఎలా కలిగి ఉన్నాం మాకు తెలియపరుస్తారని తండ్రి, మా దైనందిన జీవితంలో మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారని ఈ పత్రికలో అపోస్తలుడైన యోహాను గారు మీరు రాయించిన మీ రాత చేత రాయించిన ఈ మాటలను బట్టి మీ ముందుకు ఎలా వెళ్ళాలో మాకు నేర్పిస్తారని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగిచ్చిన నా పరమ తండ్రి, ఆమేన్. రైట్, ముందుకు వెళ్దాం. సాక్ష్యం ఇచ్చేవారు 3. ఎందుకంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 5, 6 వచనాలు మనకి అక్కడ ఆగాం. అక్కడ ఆగి సాక్ష్యం గురించి 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. 3 సాక్ష్యం ఇస్తున్నారంట. 5, 6, 7, 8, 9 వచనాలు ఇక్కడ ఆగాం. 5వ వచనం కాంచి చదువుతున్నాను. 5వ అధ్యాయం 5వ వచనం కాంచి, యేసే దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? క్వశ్చన్ మార్క్. నీళ్ళు ద్వారానో రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే. నీళ్ళు ద్వారా రక్తం ద్వారా అంటే మీరేంటి? బాప్తిసం మొదలుకుని ఆయన సిలువలో కార్చిన రక్తం వరకు సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధాత్ముడు. తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు, ఈయన నా ప్రియకుమారుడని మత్తయి సువార్త 3, 16, 17 వచనాల్లో.
పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి రావటం జరిగింది. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం వింటున్నాం కదా. అప్పుడు యోహాను గారి సాక్ష్యం ఎవరిది? పరిశుద్ధాత్ముడు రాయించాడు. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క కుమారుని యొక్క మాటలు ఆయన చెప్పారు కదా. యేసుప్రభు గారు చెప్పారు కదా. 14 మనకి 14 యోహాను సువార్త 14 అధ్యాయంలో కానీ 15 అధ్యాయంలో కానీ 16 అధ్యాయం మెయిన్ పాయింట్ మనకు అక్కడ కనపడుతుంది. మరి నేను ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? ఆయన కుమారుని యొక్క సాక్ష్యం కలిగి ఉన్నావా? నీ కుటుంబం కలిగి ఉందా? నీ కుటుంబ పాలెత్తి కుటుంబంలో ఆయనను ప్రభుగా ప్రతి ఒక్కరు ఆయన స్వీకరించుకుని మనం నడుస్తున్నామా అన్నది మీలో ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. ఈ ప్రశ్న మీకు అర్థం అవ్వాలి. అందుకనే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అని చెప్తూ ఆయన తేటతెల్లగా మనకి చక్కగా ఆయన మనకి అర్థపరుస్తున్నారు. ఎందుకంటే నేను ఈ మాటలు ముందుకు తీసుకువెళ్తూ ప్రతి మాట మనం అర్థం చేసుకుంటానికి అలాగే ముందుకు వెళ్ళటానికి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మాటల ద్వారా మనం అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు అంటే ఆయన సాక్ష్యం ఇవ్వటం, ఆ సాక్ష్యం ద్వారా మనం ముందుకు వెళ్ళటం, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ముందుకు నడిపించటం జరుగుతుంది. కాబట్టి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అని చెప్తూ ఎవరెవరంట ఆయన ఆత్మయు నీళ్ళు రక్తం. ఆత్మ పరిశుద్ధాత్మ అనుకోండి. పరిశుద్ధాత్ముడే ఆత్మ అంటే అనుకోవటం ఏంటి? పరిశుద్ధాత్ముడే. నీళ్ళు ఆయన బాప్తిస్మం తీసుకున్న తొలి నాటి నుంచి రక్తమిత్న మళ్ళీ సాక్ష్యం రక్తమిచ్చేవారు రక్తము అని ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మరి ఈ సాక్షి మనం కలిగి ఉండాలండి. ఈ సాక్షి మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ సాక్షి మనం కలిగి ఉంటామో దేవుని యొక్క ఆలోచన బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇలా ఈ సాక్ష్యాన్ని మనం కలిగి లేకపోతే, ఈ సాక్ష్యం మనలో లేకపోతే మనమే ఒప్పుకోవచ్చిందే పాపం త్వరగా ఒప్పేసుకుని ఆయన సన్నిధిలో మోకరించి మన పాప క్షమాపణ ఆయన రక్తం ద్వారా కడగబడ్డాయని ఒప్పుకుని కప్పుకోకుండా, మరి దావీదు గారు నాతాను వాక్యం తీసుకొచ్చినప్పుడు ఒప్పుకున్నాడు ఆయన. సంసోను కళ్ళు తీసేయబడినప్పుడు ఒప్పుకున్నాడు ఆయన. ఇంకా చాలామంది భక్తులు ఒప్పుకున్నారు కప్పుకోకుండా. మనం కప్పుకోకూడదు అంటున్నాను. వాళ్ళ గురించి వింటూ పాపం మనలో ఉంది, పాపం మనలో తీసివేయాలంటే ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పరిశోధిస్తున్నాడు ఆయన. గుర్తించుకోవచ్చిన మాట. కాబట్టి ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే మనము ఆయన సాక్ష్యం కలిగి ఉన్నామా. ఇదే యోహాను సువార్త యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:10 వచనంలో ఈ మాట తేటతెల్లగా మనకు కనపడుతుంది. ఆ మాట మనం చూద్దాం. 10 దేవుని కుమారుని యందు విశ్వాసించువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే తండ్రిని కలిగి ఉన్నాం. ఆ సాక్ష్యం ఏంటంటే కుమారుని కలిగి ఉన్నాం. ఆ సాక్ష్యం ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అంటే ఆ దైవ కుటుంబంలో నువ్వు ఉన్నావు, ఆ ఏక దేవునిలోను ఉన్నావు. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవాలి. అందుకే దేవుడు ఆదామును అవ్వని సృజించి విడిచిపెట్టి వాళ్ళు నాకు స్వయంగా నన్ను తెలుసుకోవాలని విడిచిపెట్టాడు. అంతే. వండు తిన్నప్పుడు దేవుడు ఒక దూతను పంపితే ఒక దూత వస్తే 180,000 మందిని హతమార్చారు ఒక రాత్రి. దేవుని దగ్గర శక్తి లేదనుకుంటున్నారా? దేవుని దగ్గర బలం లేదనుకుంటున్నారా? ఆయన దగ్గర చాలా బలం ఉంది. మనమే బలహీనులు. కాబట్టి గుర్తించుకుని ముందుకు వెళ్ళాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం చాలా భాగాలుగా మనం మాట్లాడుకుందాం ఈ అధ్యాయం.
ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మీకు మాకు మనందరికి ఇచ్చును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.